హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో అత్యవసర ప్రార్థన విన్నపంగా ఈ వీడియోను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే దాదాపు 2.7 మిలియన్ 2.7 మిలియన్ ప్రజలు ఆకలి దప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఎంత భయంకరమైన కరువు. ఐక్యరాజ్య సమితిని మరి జింబాబ్వే అధ్యక్షుడు సహాయాన్ని కోరుతూ ఉన్నాడు అనంటే అక్కడున్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించేయండి నా ప్రియమైన సోదరి సోదరులారా. ఇప్పుడు జింబాబ్వే పరిస్థితి ఎంతో భయంకరంగా మారిపోతుంది. జింబాబ్వే అధ్యక్షుడు ఎంతో దీనంగా ఐక్యరాజ్య సమితిని మరి కొంత సహాయాన్ని మాకు అందించండి, నా దేశంలో ఉన్న ప్రజలు ఎంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు, దాదాపు 80% ప్రజలు 2.7 మిలియన్ ప్రజలు మరి ఎంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు ఎంతో మరి బాధతో ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అయితే అదే విజ్ఞప్తి మనము ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర ఈ విన్నపాన్ని దేశ ప్రజల కొరకు విజ్ఞాపన చేయమని చెప్పి మనకు దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేశం కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి. కాబట్టి అత్యవసర ప్రార్థన విన్నపంగా నేను ఈ వీడియోను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. జింబాబ్వే పరిస్థితి ఎంతో భయంకరంగా మారుతూ వచ్చింది. అక్కడున్న ప్రజలు ఆకలి దప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను మాత్రం ఎంతో సంతోషంగా దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము వృధా చేస్తూ మరి కాలయాపన చేస్తూ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికే ప్రయాసపడుతూ ఉన్నామే. కానీ పర సంబంధమైన దేవుని రాజ్యంలో నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకోవడానికి ప్రయాసపడడం లేదు. కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులు, ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో తలెత్తుతూ ఉన్నాయనంటే తినడానికి సరైన తిండి లేక బ్రతుకుతూ ఉన్నారు, త్రాగడానికి నీరు లేక బ్రతుకుతూ ఉన్నారు, హింసించబడుతూ ఉన్నారు, హింసలకు గురవుతూ ఉన్నారు, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు, వెంటిలేటర్ పైన బ్రతుకుతూ ఉన్నారు. హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఎంతమంది ప్రాణాలు అనారోగ్యాలతో చూపించుకోవడానికి మరి సరైన సదుపాయాలు లేక ఎంతమంది చనిపోతూ ఉన్నారు. అసలు నా ప్రియమైన సహోదరి సహోదరుల, కానీ నేను మాత్రం దేవుడు మనకు అన్ని సరైన సదుపాయాలు ఇచ్చినప్పటికీ మనము దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేక, దేవుని కొరకు కొంతైనా ప్రయాసపడలేక, నీకు నాకు దేవుడిచ్చిన సమయాన్ని వృధాగా మనము కాలయాపన చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి జింబాబ్వే ప్రజల కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న ప్రజలకు దేవుడు తన యొక్క ప్రేమను చూపించే విధంగా నిజంగా మనము అక్కడికి వెళ్ళి వారికి ఏ సహాయం చేయలేనప్పటికీ ప్రభు సన్నిధిలో మనం మోకరించి ఇక్కడి నుండి వారి కొరకు మనం విజ్ఞాపన చేస్తే వారి యొక్క అక్కర నుండి మరి వారిని ఆదరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నిజంగా లూకాసు వార్త 14:4 మనం చూసినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అక్కర కలిగి ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా చేరదీసి ఆదరించి ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మనము అన్నీ బాగుగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరులు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడతారు. అన్నీ బాగుగా ఉన్నంత వరకు మాత్రమే మన యొక్క బంధుమిత్రులు మనల్ని ప్రేమించడానికి, మనతో మాట్లాడడానికి, మనల్ని పలకరించడానికి ఇష్టపడతారు. కానీ దేవాది దేవుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత అణగారిన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి జింబాబ్వే ప్రజల కొరకు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.